దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు, కానీ నీ బ్రతుకంతా పాపమే. నీవు దేవుని మాట వినకుండా ఆయనకు ఎంతో బాధను కలిగిస్తున్నావు, విసిగిస్తున్నావు, కోపాన్ని తెప్పిస్తున్నావు. సహోదరుడా, సహోదరి, దేవుడు నీ పైన తన ప్రేమను కనపరుస్తున్నాడు. ఇకనైనా నీ బ్రతుకు మార్చుకో. దేవుడు నీతో ఇలాగ చెప్తున్నాడు, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. సహోదరుడా, సహోదరి, విన్నారు కదా దేవుని ఈ మాటలు. తప్పిపోయిన కుమారుడు ఎన్నో పాపాలు చేసి తన తప్పును తెలుసుకొని దేవుని చెంతకు వచ్చినప్పుడు ఆయన తన బిడ్డను చేర్చుకున్నాడు. అలాగునని నిన్ను కూడా చేర్చుకుంటాడు. నీవు చేస్తున్నటువంటి ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని చెంతకు రా, నిన్ను కూడా చేర్చుకుంటాడు. ఈ మాటలు వింటున్న మీకు వందనాలు.